నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ ప్రశ్న రావణ్ కేసులో ఊహించని విధంగా ఒక పేరు అంటే ముందు నుంచి గగనా గారు ఇందులో ఉన్నా సరే ఇప్పుడు ఏవైతే ఛానల్స్ ప్రశ్న ఛానల్ కానీ ఇంకా 2 ఛానళ్ళు ఉన్నాయో వీటన్నింటికి కూడా CEO గగన గారే. అండ్ ఒక రావణ్ అనే వ్యక్తి ఒక ఎంప్లాయీ మాత్రమే, నెలకి జీతం తీసుకునే జీతగాడు. అసలు మొత్తం నడిపించేదంతా ఈ గగన అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లోకి వచ్చింది. అసలు ఏంటి మేడం, ఈమెకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? ఒక ఛానళ్ళు 3 ఛానళ్ళు నడిపి ఒక CEO పొజిషన్లో ఉన్నారు అంటే అసలు ఆమెకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? ఆవిడ గురించి డీటెయిల్స్ చెప్పండి. గమనం ఎటువైపు, గమన అడుగులు ఎటువైపు వేస్తుంది, ఆ అడుగులు వేయటానికి వెనక ఎవరుండి నడిపిస్తున్నారు? ఎందుకంటే మంచి చేస్తే ఎవరం కూడా క్వశ్చన్ చేయం, మెచ్చుకుంటాము, మేమందరం కూడా మీతో పాటు కలిసి అడుగులు వేస్తామంటాము, మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అందరం సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక మత విద్వేషాలను రెచ్చగొడుతూ, అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ బూతులు తిట్టడం, నీచాతి నీచంగా హిందూ సాంప్రదాయాల్ని హిందూ దేవతల్ని కించపరుస్తూ మాట్లాడటం. ఇప్పుడు నెలకి 3 లక్షలు ఏమో ఈ జోసఫ్ ఇస్తున్నారు అతనికి, ఆ డబ్బులు తీసుకొని ఇలా మాట్లాడుతున్నాడు అనేది మనం వింటున్నాం. దాంతోపాటు ఇంకా వెలుగులోకి వచ్చిన నిజాలు అసలు ప్రశ్న జోసఫ్. ఎందుకంటే రావణ్ అనే పదం నేను అసలు పిలవదలుచుకోవట్లేదు ఈ రోజు నుంచి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చూసి విసుకొస్తుంది. రావణ బ్రహ్మ గొప్పవాడు, ఒక గొప్ప చరిత్ర సృష్టించినవాడు, మనకి లోక కళ్యాణార్థం ఆయన సహాయ సహకారాలు అందించినవాడు. ఎవరైనా జీవితంలో పరస్త్రీ వ్యామోహంలో ఒక స్త్రీని కోరుకుంటే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ జీవితం అంతటితో ముగిస్తుంది అనటానికి ఒక గొప్ప ఆదర్శం వాళ్ళంతా. అట్లాంటి వ్యక్తులతోటి ఒక పనికి మాలినాడు పేరు పెట్టుకున్నాడు కదా అని చెప్పేసి ఈ రోజున అందరూ అలా పిలవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎవరైతే ఈ జోసఫ్ అనే వ్యక్తి ఉన్నాడు, ఈ ప్రశ్న జోసఫ్, ఇతను మరి ఈ విధంగా తిట్టడానికి ఈ విధంగా ఎవరు ప్రోత్సహించారు, ఇలా మాట్లాడాడంటే అసలు ప్రశ్న అతన్నే అనుకున్నాం ఛానల్ కాదు, వెనకుంది గమన, ఈవిడే వీళ్ళ అన్నీ కూడా నడిపిస్తుంది అనేది తెలిసిన తర్వాత ఆవిడని ఈ రోజున ఎంక్వైరీకి పిలవటం, అసలు సిసలైన నిజాలు ఆవిడ ఫోన్లోంచి బట్టబయలవటం. ఏంటంటే ఈవిడే సీఈఓగా ఉందని, ఈవిడికే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ ఇళ్లల్లోనే వీళ్ళు స్టూడియోలు ఏర్పరచుకొని చెప్పి చేస్తున్నారని, ఐఏఎస్లు ఐపీఎస్లు, 2 ఐపీఎస్లు ఒక ఐఏఎస్ నెంబరు ఎమర్జెన్సీ కాల్ లిస్ట్లో ఆ ఐఏఎస్ నెంబర్ పెట్టుకుంది. అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ వీళ్ళు ఐపీఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు. ఎంత దారుణం! మీరు చెయ్యాల్సిందేంటి? భారతదేశ స్థాయిలో ఉన్న వ్యక్తులు మీరు ఆఫీసర్లుగా పనిచేస్తూ భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి, లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి సపోర్ట్గా నిలబడటానికి మీరు ఉన్నారంటే ఎలా ఆలోచించుకోవాలి? ఒక మహిళ అయ్యుండి ఈ గమన అనే అమ్మాయి మరి ఇన్ని రోజుల నుంచి వాళ్ళ టీము లేకపోతే అతనితో పాటు సహా ఉద్యోగి అనుకున్నాం, కాదు ఇతనే ఆవిడ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు అన్న విషయం ఇప్పుడు బట్టబయలైంది. మరి ఇలాంటి వ్యక్తులు, వీళ్ళని పెంచి పోషిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున చూసాం. ఎవరైతే లాయర్ ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళ కోసం వచ్చాడో బయటికి, అదేవిధంగా ఈ జోసఫ్ ఇల్లు మరి పోలీసులు సోదా చేసినప్పుడు చాలా కీలకమైన విషయాలు దొరికాయని, మరి ఈ గమన ఇంకేం చెప్పబోతుంది అనేది కూడా మనం ఇంకా తెలుస్తుంది ముందు విచారణలో. ఓకే మేడం, ఇప్పుడు ఎవరైతే ఈ జోసెఫ్ ఉన్నారో ఈయన మీద ఉపా చట్టం అయితే పడింది. మరి ఇప్పుడు ఇవన్నీ ఒకవేళ ప్రూవ్ అయితే కనుక ఈ గమన పరిస్థితి ఏంటంటారు? మరి ఆవిడేగా వెనకుండా నడిపించింది. ఇప్పుడు మనం చూసాం ఏలూరు సభలో, దానికి సంబంధించి అసలు ఆ సభ ఏర్పాటు చేసింది జడ శ్రావణ్ గారు. ఆయన బయటకు వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు ఆ సభ నిర్వహణ ఆలోచనే వేరు, ఆ సభ పెట్టిన ఉద్దేశం వేరు, అసలు ఆ సభలో మాట్లాడటానికి ఇతనికి పర్మిషన్ కూడా మేము అసలు ఆ రోజున మైక్ ఆయన చేతికి వచ్చే ఆలోచనే లేదు, వర్షం పడటం వల్ల మేము అనుకున్న అతిథులు రాకపోవటం వల్ల మరి ఈ జోసఫ్ అనే వ్యక్తి లేకపోతే ఇంకా కొంతమంది వ్యక్తులు ఆ వేదికను పంచుకున్నారు, వాళ్ళు వెళ్ళి డయాస్ మీద కూర్చున్నారు, స్టేజ్ మీద వాళ్ళ చేతులకు మైకి వెళ్ళటం, ఈయన మాట్లాడటం అంతా కూడా అక్కడ అనుకోకుండా జరిగిపోయిందని చెప్పి చెప్తున్నాడు. స్టోరీ బాగుంది అనుకుందాం వినటానికి, కానీ అలా మాట్లాడుతున్నప్పుడు మీరు పక్కనే ఉండి ఎందుకు ఖండించలేదు? మీరు సభా నిర్వహణ వ్యక్తిగా
మరి మీకు అధికారం ఉంది కదా, ఇదిగో నేను ఈ సభ పెట్టిన ఉద్దేశం ఇది, ఈ సభ నిర్వహణ చేస్తున్న వ్యక్తిగా మరి దానికి సంబంధించిన ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తే నేను కూడా దాంట్లో పాల్పంచుకోవాల్సి వస్తుంది, కాబట్టి దయచేసి మీరు ఈ విషయాలు ఇక్కడ మాట్లాడవద్దు, ఈ సభ దీనికోసం పెట్టామని చెప్పొచ్చు కదా. అప్పుడు ఈ రోజు నచ్చింది. ఆ రోజున ఏం మాట్లాడలేదు, చాలా ఎంకరేజ్ చేసి అందరూ క్లాప్స్ కొట్టారు. అవును. మరి ఈ రోజున ఇన్ని జరిగిన తర్వాత పూసగుచ్చినట్లు చెప్తున్నాడు జడా శ్రవణ్ గారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఆ రోజున ఎందుకు మాట్లాడలేకపోయారు, ఈ రోజున వచ్చేసి ఈ స్టోరీలు ఎందుకు చెప్తున్నారు, అవసరం ఏంటి? అవును. మళ్ళీ బెయిల్ ఇచ్చారంటున్నాడు, అన్ని కార్యక్రమాల్లో నాకు సంబంధం ఉంది కాబట్టి, నేను ఆ సభ నిర్వహించాను కాబట్టి, ఈ రోజున పొన్నవోలు సుధాకర్ గారు వచ్చారు కాబట్టి నేను తప్పుకుంటున్నాను. కాబట్టి ఆయన అలాంటి మాటలు మాట్లాడినప్పుడే మీరు ఖండించి ఆ మైకు మీరు తీసుకుని దయచేసి ఈ మాటలు మాట్లాడవద్దు, దయచేసి ఆయన తప్పుగా మాట్లాడుతుంటే ఈ సభ నాది కాబట్టి నేను నిర్వహించాను కాబట్టి నేను క్షమాపణ కోరుకున్నా కూడా అందరం కూడా ఆనందించేవాళ్ళం. అవును. కానీ సీతాదేవి గురించి, శ్రీరామచంద్రుని గురించి, శ్రీకృష్ణుని గురించి, ద్రౌపది మాత గురించి నీచంగా మాట్లాడిన మీ నాలుకలు కట్ చేయకుండా వదిలేయాలా? మిమ్మల్ని మంచివాళ్ళని చెప్పేసి పక్కన కూర్చోబెట్టాలా? పోన్లే ఈసారికి టేక్ ఈజీ అని చెప్పి తీసుకుందాము, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో ఛాన్స్ ఇద్దాము, ఇంకా ఘోరంగా తిడితే అప్పుడు చట్టాలు న్యాయాలు అప్పుడు అడుగుదామని చెప్పి అనుకోవాలా? తప్పు చేస్తే వాడు మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఇంకొకరు అట్లాంటి తప్పు చేయకుండా ఉండటానికి మరి ఎలాంటి శిక్షలు ఉన్నాయో అవి విధించాలి. మరి అలా విధిస్తేనే వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. అవును. ఈ రోజున ఏదైతే ఈ కార్యక్రమాలు పెడుతున్నారో, ఏ ఉద్దేశంతో పెడుతున్నారో, ఇలాంటి ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళ వెనక ఎవరున్నారనే తెలిసిన తర్వాత మరి గమనాన్ని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆవిడ్ని మరి రిమాండ్కి పంపిస్తారా? ఆవిడ మీద ఎలాంటి చట్టాలు? ఈ రోజున ఇన్ని మాటలు మాట్లాడుతున్న ఆ ఛానల్ ఆవిడదేమని చెప్పి తెలిసిన తర్వాత, దాంతోపాటు ఇంకా ఛానల్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఆవిడకు సహకరిస్తున్న ఐపీఎస్లు ఐఏఎస్లు ఏం చేయాలి? వీళ్ళందరి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఈ రోజున ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. అంత ఈజీగా తీసుకునే విషయం కాదు ఇది, అంత ఈజీగా వదిలిపెట్టే విషయం అంతకంటే కాదు. అందరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఈ జనాల మధ్య, కులాల మధ్య ఈ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మత విద్వేషాలని ఎందుకు మీరు ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరచుకున్నారు ఈ యూట్యూబ్ ఛానల్స్ పేరుతో? అదేదో చెప్తే అసలు విషయాలు, ఆ ఉద్దేశం ఏంటి, ఎవరు మిమ్మల్ని దీనికి ఉసిగొల్పారు, వాళ్ళ నుంచి మీకెంత డబ్బు వస్తుంది, వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వీళ్ళ ఏదైతే ఫోన్కు సంబంధించిన కాల్ డేటా, ఆ రికార్డు, వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, దానికి సంబంధించిన ఏదైతే ఈ మొబైల్ ఇది ఉండిద్దో ట్రేసింగు, ఇవన్నీ కూడా బయటకు తీస్తే ఈ గమన మరి ఇంకెన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది, ఇంకా లోతైన విచారణ చేపట్టాలి, ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.